డబ్బు కోసం యువకులు ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తారు. కానీ ఈసారి బయటపడ్డ విషయం చాలా షాకింగ్ గురిచేశాయి. సినిమా థియేటర్స్ నుంచే కాదు, ఓటీటీ నుంచి సినిమాలు డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తున్నారని తెలుసా? దీని వెనుక అసలు మాస్టర్ మైండ్ అమలాదాస్. తమిళనాడుకు చెందిన ఈ వ్యక్తి ఇంజనీరింగ్ చేసిన ఉద్యోగం చేయకుండా సినిమాలను పైరసీ చేయడం మొదలుపెట్టాడు. ఏజెంట్లను పెట్టి మొబైల్తోనే సినిమాలు రికార్డ్ చేయించేవాడు మరియు వాటిని తన వెబ్సైట్స్లో అప్లోడ్ చేసేవాడు. ఆ సైట్స్లో బెట్టింగ్ యాప్ ప్రకటనలు, గేమింగ్ యాప్స్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం అమలాదాస్ ఇప్పటి వరకు 550 సినిమాలు పైరసీ చేసి 2 కోట్లకి పైగా సంపాదించినట్లు. కానీ అతడు ఇక్కడితో ఆగలేదు. ఈ నెట్వర్క్లో మరో పెద్ద పేరు అశ్విని కుమార్. బీహార్కు చెందిన ఇతను చదువును మధ్యలోనే వదిలేసి యూట్యూబ్ ద్వారా జావా, పైథాన్, లినక్స్ హ్యాకింగ్ అన్నీ నేర్చుకున్నాడు. మొదట ఓటికేల సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డి సినిమాలను ముందుగానే చూసి, ఆ తర్వాత క్యూబ్ యూఎఫ్ఓ సర్వర్లను హ్యాక్ చేసి రిలీజ్ కాకముందే సినిమాలు డౌన్లోడ్ చేసి ఒక్కో సినిమాను $800లకు అమ్మేవాడు. ఇంట్లోనే 22 సీసీ కెమెరాలు పెట్టుకొని రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని కంటి చూపు కూడా పోగొట్టుకున్నాడు. అతని ల్యాప్టాప్లో బ్యాంకు డేటా, ప్రభుత్వ శాఖల ఫైలు దొరకడంతో పోలీసులు షాక్ అయ్యారు. కేవలం టాలీవుడ్కే ఈ పైరసీ వల్ల దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కిరణ్ కుమార్తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. కానీ అసలైన బాస్ ఇంకా విదేశాల్లో ఉన్నాడని అనుమా. చివరగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ నిర్మాతలు పాల్గొన్న మీటింగ్లో సైబర్ క్రైమ్ అధికారులు మరింత కఠినమైన సెక్యూరిటీ అవసరం అని సూచించారు. ఫ్రెండ్స్, ఈ పైరసీ ముఠా గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.